హలో నమస్తే, వెల్కమ్ టు డే 2 ఇన్ గోవా. వెల్కమ్ టు హలో మచాస్. ఇప్పుడైతే మనం డే 2లోకి ఎంటర్ అయిపోయాం అనమాట. డే 2లో మనం స్కూబా డైవింగ్కి తర్వాత క్యాసినోకి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు స్కూబా డైవింగ్ అంటే డైవింగేనా, వచ్చినాం, దగ్గరకు వచ్చేసినాము. పక్కనే ఉందన్నమాట. డే 1లో మంచిగా ఎంజాయ్ చేసాము. డే 1 వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి వీడియోకి. మంచిగా ఎక్కువ తెల్లదా ఎక్కడ పోలా ఏం కదా అని ఎక్కడో సందుల్లే పోతున్నాం, అర్థమే కాలే. వాడు అక్కడ తీసుకుంటున్నాడే, పెట్టుకున్నా పిల్లోనికి. వీడిని ఎప్పుడు లేటే స్వామి, వీడు టిఫిన్కి లేటు, మళ్ళా తర్వాత ఏదో బాత్రూమ్ వస్తుందని మమ్మల్ని అదేంది అది సాగనంపుతున్నాడు మమ్మల్ని. బేదలు పెట్టుకున్నాయి, గొద్దంతా నస్తాను, అర్థమే కాలే ఏం చేయాలో. సముద్రంలో పొరలాడు కక్కున్నాడు, ఇంత కక్కున్నా, ఇంత లప్పగుట్లు కొట్టి ఇక్కడ కొట్టి చికెన్ మటన్ అవి కక్కోలే కానీ పొద్దున్నే తినిండే, దోశ కక్కున్నా నిన్న తినిండేది. ఇచ్చండి బైక్ కేసులన్నీ. ఇంకోటి మొత్తం 3 పెట్టుకుంటున్నా. ఈ బ్యాగ్ పోగొడతా. ఛత్రపతి సినిమాలో ఛత్రపతి వాడి చూడతాడు గుండాడు పట్టుకో చెప్తా. ఇట్లా మళ్ళీ అమ్మ కాదురా, మీన్లు కాదురా, మా ఇండ్లు అంట. మెంటల్. ఇక్కడ చూడండి శివ ఉంది. ఓం నమ శివాయ. ఏడైనా శివయ్య దేవుడు ఉంది కదా. గోవాలో కనపడదు, స్కిన్ మీద కనపడదు, రాసిన ఏదో కోడ్ వేస్తున్నాడు గుర్తుకే. సిఓ అంట. సిఓ అంటే కాస్కో, కోస్కో. కోబ్రా తీయల్లా ఏంది కోబ్రా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు బ్రో, చిన్న బ్రో. పోయిరాండి అన్నట్లు ఉంది. పెడుతున్నాడు గాయస్, పెడుతున్నాడు. చిన్నగా లైట్ గా ఎత్తేస్తుంది, నోట్లోంచి వామిటింగ్ వస్తుంది అంటున్నాడు. అగో గోకుల్ ప్రొవైడ్ చేస్తారా వీళ్ళు? ఓకే, బాత్రూమ్ ఉంటుందా దీంట్లో? ఉంది లేరా, సేఫ్ సైడ్ డైవింగ్. వీళ్ళ స్కూబా డైవింగ్ రండి బ్రో, వాళ్ళు స్కూబా డైవింగ్. బ్రో మాకేమేం ప్రొవైడ్ చేస్తారు? इधर कर वीडियो वाटर स्पोर्ट एक्टिविटी रहेगा. ओके, क्या क्या स्विमिंग टाइम रहेगा आप लोग को. स्विमिंग ओके. नॉन वेज ब्रेकफास्ट लंच रहेगा. लंच ओके. ब्रेकफास्ट रहेगा लाइटली. ओके ओके. सर नंबर ब्रो బ్రో కి పర్మనెంట్ యాడ్ చేసింటారు. 1 మినిట్ వస్తానే. చిన్ను రెడ్డి ఆయనే బ్రో. ఎందుకలా ఎక్కువ పెంచినాము? ఏం కాదులే, పెంచినా కూడా ఏం కాదన్న. మనది సినిమా స్టార్ట్ అవుతుంది. మన సినిమా పేరు ఏమంటే బేదలిసి పేరు బేదలపురం. హీరో ఇతనే బేదలపురం. నేను అసిస్టెంట్ డైరెక్టర్ ని, ప్రొడ్యూసర్ కూడా నేను. తర్వాత వచ్చేసి కెమెరా రెడీ యాక్షన్. ఇప్పుడు చెప్పురా డైరెక్టర్ ఆన్ చేసినారా? రోల్ కెమెరా. మీరు రెడీనా? రెడీ. యాక్షన్. అల్లరి పెట్టి ఏమనుంటే నాకు కాల్ చేయండి, సరేనా?
ఎవరి నెంబర్ దగ్గర ఏ నుంచి కాల్ చేయండి. గూగుల్ నువ్వు నాకు కాల్ చేయవు, నాకు ఇబ్బంది అనిపిస్తుంది. వాళ్ళంటే చూడు ఎంత దూరం మోయేసాగుతాడు 30 కిలోమీటర్లు పోతాడు. ఎవరి సినిమా అంతా ఇక్కడ దేవరా బాబా దుంగ దేవరా 30 కిలోమీటర్లు సముద్రంలో పోవాలంటే ఇప్పుడు మేము దేవరా షాట్ కొట్టు చూడు. తిక్కనాగుడు మావాడు పెద్ద కళ్యాణగాడు, తిక్కకే కొడుకు. అరే నా కొడక ఓసలి వెళ్ళి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. రండి గోవాకి రండిరా. యాడిమైనా కాస్ట్ ఎంత అది? మన దగ్గర ఎంత నాకు తెలిసి 20 రూపాయలకి ఇస్తారు. 50 రూపాయలు అంట. గోవా కదా మామూలే, ఇంకా 50 రూపాయలు. అనంతపూర్లో 20 రూపాయలు. ఏది తీసుకున్నా కూడా 50. గోకుల్ కాయలు చేతిలోకి వస్తున్నాయి, కాయలు చేతిలోకి వస్తున్నాయి అట్లే. ఫైనలీ మనము ఏదది మనం అక్కడ ఎక్కినది, మనం ఎక్కిన చోట యాదో గోవాలో ఎక్కించుకొచ్చినారు. ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు? 25 కిలోమీటర్లు సముద్రంలోనే వచ్చినాము. ఇంక ఇక్కడ రైడ్స్ అన్ని స్టార్ట్ చేసినారు. అక్కడ చూపి రైడ్స్ అన్ని, బనానా రైడ్, అదేందో జెట్, దాని తర్వాత స్కూబా డైవింగ్ పోతాము. పోయి చూద్దాం, ఎంజాయ్ చేద్దాం. ఆ తాత మీద పడతావు పక్కన వెనకల. కొడుకులంతా వచ్చేస్తా ఉన్నారు. బ్లాక్ ఫ్రెండ్స్, మ్యాచింగ్ బ్లాక్ వేసినాము. ఇప్పుడైతే మనం ఎక్కడ పోతున్నాం బ్రో? ఇప్పుడు మనం పోతుంది పర్రా రోడ్డుకి. కొంచెం ఏముంటుందన్నాడా? కలర్స్ బాగుంటాయి. ఏం కలర్స్ కలరింగ్ కలరింగ్ ఉంటుంది. సారీ, కలర్స్ అంటే తప్పుగా అర్థం చేసుకుంటారు మన వాళ్ళు. బాగుంటది, ఎక్సలెంట్ ఉంటది. ఏం కలర్ స్పెషల్ నా ఇక్కడ? అయితే అన్న ఒక రోడ్ చెప్పాడు, ఫోటో షూట్ కి అంతా బ్రహ్మాండంగా ఉంది, అడిగి వెళ్తున్నాము. చాలా బాగుంటది, చూడండి ఎలా ఉందో, ఎంజాయ్ చేయొచ్చు. మా రోడ్లు చూపి, తార్ రోడ్లు గుంతలు ఉన్నాయి. అవి చూపి చూడు, వచ్చి వీడియో తీస్తున్నారు సెల్లులో. ఇలాంటి మాటలే నాకు. పోండి ముందర పోండి, ప్లేస్ పెరిగిన సూపర్. ఇప్పుడైతే మనం ఏదో ప్లేస్ పోతున్నాము. చిన్ను రెడ్డి అన్న తోలుకొని పోతున్నాడు. ఇట్లా చూన్నావు సరే, యాడికి పోతున్నాం మనం ఇప్పుడు? పర్రా రోడ్డు పోతున్నాం. పర్రా రోడ్డు కంట టెంకాయ చెట్లు గింకాయ చెట్లు భారీగా ఉంటాయంట. నాకైతే అర్థమే కాలేదు. నువ్వు టెంకాయలు ఉన్నాయని చెప్పి ఎత్తేసేసామే. ఏమన్నా చిన్న టెంకాయ చెట్లు ఉంటాయి, ఎక్కడమా పీక్కొని తాగడమే, ఏమీ లేదు. ఇంకా ఏమన్నా అయితే చిన్న అన్న చూసుకుంటానులే, ఇంకా ఏడన్నా పోని. గోవా అంతా చిన్ను అన్నని
భారీ కనపడుతుంది లొకేషన్ అయితే. అది పోయినాక చూపిద్దాము. ఆడ చిన్న రీల్స్ కొడదాం ఇన్స్టాగ్రామ్ అట్లా 3 మార్క్ నడిచి వచ్చేది అట్లా చిన్నెల్లో అని కొనేసాం. ఇంకా మన వాళ్ళు అయితే వెనక వస్తున్నారు బండ్లో, మనకైతే కన్ను కనపడలేదు. వాళ్ళకి కనపడలే అందుకే దావ తప్పినారు. వాళ్ళు అంటే దావాన్ని కూతలు వేసుకుంటూ పోతున్నారు కానీ వీడియోలు తీసుకుంటూ పోతున్నారు. ఏం చేసేది ఇంకా. సరే చలో మళ్ళా లొకేషన్ లో వేడినాక చూపిద్దాం. చూడు ఎట్లా కూర్చున్నాడు వేస్తాలే ఏమ్మా. సైకిల్లో చూడు, సైకిల్లో ఏడు చూడు. ఈడ ఏంది మనసులు ఉంటల్లా పోవల్లా బ్రహ్మాండంగా ఉంది ప్లేస్ అంతా. చూస్తే కొడతారని లోన్ పెడితే కెమెరా లెక్క చూడు. ఇక్కడ ఎట్లా నడిచి వస్తున్నారు. లేవన్నీ కట్ చేయలే పెట్టదు, అన్నీ పెట్టేదే ఏం కాదు. అయితే లొకేషన్ లెక్క వచ్చినామే బ్రో. సూపర్ ఉంది బ్రో లొకేషన్. అబ్బా అన్న తోలుకొని వచ్చేసినాడు. అన్న మంచి ప్లేస్ పిలిచి ఫ్రెండ్స్. మాగాని చూసినట్లే ఉంది, మా ఊరికి వచ్చినట్లే ఉంది. పండి షేన్ కార్డు ఉండే వాళ్ళంతా పాపా రైతులు మేమంతా పెట్టాలి. రైతులు మేమంతా ఏం చేసినాం అంటే కలుపు తీసేదానికి ఇప్పుడు మాకు ఏం జరుగుతుందంటే నాటు ఎప్పుడేద్దాంనా డబ్బులు ఇస్తేనే పని చేస్తాం షేన్ లో, లేకపోతే చేసేది. ఈ రోజు కలర్ డ్రెస్ వేసుకుని వచ్చి బ్లాక్ అంతా కలర్ ఉంది. బ్లాక్ వేసుకుని వచ్చినాం ఇద్దరు. ప్రెషర్లు కాసిన చూడు, తిక్క ప్రెషర్ లేదండి. తిక్కవి ఇవన్నీ. ఇగో వచ్చి టికెట్లకి ఐడి నెంబర్ రాసుకుంటున్నాడు. టోకన్ 100 రూపాయలు అంట చూడు. 100 రూపీస్ కార్, 100 రూపీస్ బైక్ ఎట్నా సైకిల్ లో చూడు పూలు అన్ని ప్లాస్టిక్ ఒకటే ఒకటి ఒరిజినల్ లేదు, అన్ని ప్లాస్టిక్. షూట్ కి సైకిల్ అన్నీ అవు రెండుకి ఎట్లెట్లు ఇది బాడీకేనా చెప్పున్నా నువ్వు అప్పుడు 2 రూపాయలకి ఇస్తాను. 2 రూపాయలకి 2 రూపాయలకి ఉంటుంది ఇప్పుడు రేట్. ఇప్పుడు ఏం లేదు, 250 రూపాయలు తీసుకుంటావు. అమ్మయ్యా అంటే బాగుంటుంది. అవతల పక్క చూపి వాళ్ళ ఫ్యామిలీ వచ్చినా కూడా కానీ ఫ్యామిలీ గిమ్లీ వస్తే ఆడుకునేకంత బెమ్మాలంగా ఉంది. అంటే పిల్లలు ఆడేటివి, చిన్న చిన్న పిల్లలు ఆడుకునేకి. నేషనల్ పార్క్ కూడా మన వాళ్ళు పోతారు ఆదివారం. డూప్లికేట్ ఇంకా రాండి ఇనికి రాండి అట్లే స్ట్రైట్ కి వచ్చేసేయండి అట్లే. డ్రింక్ ల్యాబ్ అనుకునేరా అబ్బాయి చూసి బటర్ చూసి డ్రింక్ ల్యాబ్ కాదు గోవాలో పరా రూట్లు ఉండేవి. మళ్ళీ డ్రింక్ ల్యాబ్ అమ్మాయి చూడాలి దిగుతుండది. లొకేషన్ లో పోదాం. బాబా హైలైట్ బ్రో, హైలైట్ బ్రో. చూడు ఏ బ్రో ఏం చెప్తావు నీ మాటల్లో? చూసే చాలా అయిపోతుంది. చాలా అయితే బ్రహ్మాండ నిజంగా. అంటే చాలా మంది గోవాలో ఊరికే ప్లేసుల్లో గోవాలో ఏముంది అంటారా, తిప్పేవాడు ఉంటే గోవాలో మంచి మంచి ప్లేసులు చూడాలి. ముసలోళ్ళు బుల్లెట్ లో పోతాను. బుల్లెట్లు ఆరని చూడు బర్రని కొట్టుకుంటూ పోతాడు. మన ఊర్లో 70 ఏళ్ళ ముసలోడు ఎక్సెల్ లోపుతాడు. పిల్లగాడు దొక్కుతున్నాడు సైకిల్ వీలింగ్ కొడరే. ఏ చైనా ఎక్కడ్రా, చైనా నో అనేవాడు. అట్లా కూర్చొని రోడ్ల మీద పనుకొని దిగుతున్నారు. ఆ మంచి తలకాయ చూడు ఎక్కడ మంచి రోడ్డు మీద అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడు కూడా అర్థం కాలే. అతను ఆడు చూడాడు. వచ్చిర్లే ఇదిగో రోడ్డు మర్చిపోయినాడు. ఇప్పుడు వస్తున్నారు వీళ్ళు, ఇప్పుడు వస్తున్నారు. సరే రోత మనుషులు అడిగిన మట్టి బర్రని వేయేదే. వీడియో తీస్తుంది లాస్ట్ వరకు చూస్తే చూడాల మజా. ఏమేమి ఉంటుంది ఏమేమి లేదు చాలా చూపిస్తాం. చాలా ఉన్నాయి, కుప్పలు ఉన్నాయి. ఇంకా ఎనుగొట్టు చెప్పావా దగ్గరికి వచ్చినా మనం సోముల దడ్డి దగ్గరికి వచ్చినాం. ఎనుగొట్ల దగ్గరికి అక్క మేస్తుంది ఆడ చిన్నగా పోతే. ఎనుగొట్టు కాదు నాది ఆవు. పక్క చెక్క వీడు చెక్క చెక్క అలా మళ్ళా సింగిల్ టెక్ కొడుతున్నాడు.
3, 2, 1 స్టార్ట్. నడకల్లో నడక నియంస నడక మళ్ళా కొట్టే ఓ రౌండ్ నడక. మలయాళం కుటీస్ అంట. యాడి మలయాళం రాండపా లొకేషన్లకి. ఏనా ఇది ఏమైంది? ఇదే బాలగాని దొడ్లోకి వచ్చినట్లుంది. మనము అర్థమే కాలేదు ఇప్పుడు మనకి. మళ్ళా 3 టేక్, మూడో టేక్ ఇది. మూడో టేక్ బ్రో సైకిల్ తెచ్చినారు వాళ్ళు. ఏం చూడండి అబ్బా, సైకిల్ పెట్టారు నాకు. శ్రీమంతుడు ఓరా శ్రీమంతుడా, ఓరా శ్రీమంతుడా. ఎంత తీసుకున్నాడు సైకిల్ బాడీ? చిన్ను బ్రో పేరు చెప్తే వద్దు, ఫ్రీగా ఇచ్చే అంటారు ఊరికే. చిన్న అన్న పేరు చెప్పండి, ఇక్కడికి వచ్చేసి ఫ్రీగా అన్ని ఫ్రీనే ఇస్తారు. డెకైట్ ప్రతి ఒక్కసారి వీడియోలు అంటే ఇంట్లో వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏ మెరుపు పని చేసినా ఉంటారు. పొద్దాకు డెకైట్ అనద్దు, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు? పొద్దాకు డెకైట్ అనద్దు, ఇంట్లో వాళ్ళు చూసి ఏమనుకుంటారు? ఎరుపు అనుకుంటారు అంట. తెలిసిండేదే కొత్తనా ఈరోజు. వచ్చే పాట పాడేకి రాలే నాకు. పాటలేబా. హలో నమస్తే. ఫైనలీ గోవా ట్రిప్ కంప్లీటెడ్. ఫైనలీ అనంతపూర్కి వస్తున్నాము. మేము రాకపోక మాతో పాటు చిన్ను బ్రోని తీసుకొచ్చుకుంటున్నాం. ఏంటి కనుకోండి, మమ్మల్ని వదలి మళ్ళీ రావాలా కదా. ఎంత సేఫ్గా వచ్చినామో అంత సేఫ్గానే పిలుచుకోవాలి కదా బ్రో. అందుకు వస్తున్నాడు మాతో పాటు. మీరు ట్రైన్లో అంతా అవలాయలు చేస్తారు, మీరు చాలా కథలు పడతారు. లేదు నేనే వచ్చి దింపుతానని వస్తున్నాడు. లేదప్పా, కొంచెం పని మీద వస్తున్నారు గుంతకల్కి బ్రో. బాగా ఎంజాయ్ చేసినాం. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మంచిగా చూసుకున్నాడు. అంటే నేనైతే ఏదో అనుకున్నా, నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసిన, అంటే చూసుకుంటారు లేదో అనే డౌట్తోనే ఉండి ఈ టైప్లో చూసుకుంటాడని నేను అసలు కల్లో కూడా అనుకోలే. ర్యాంప్ ఆడేసినాడు నిజంగా. ఎన్ని రోజులు ఉన్నామంటే అన్ని రోజులు మాకు ఏ లోటు రాకోకుండా, ఎక్కడే కానీ ఏ ఇబ్బంది పడుకోకుండా చూసుకున్నాడు. ఫైనలీ గుంతకల్కి వచ్చేసాము. మేము చెప్పాగా నైట్ కార్లో బయలుదేరిపోయామని. ఎంతకు బయలుదేరినాం బ్రో మనం? నైట్ 9:30కి బయలుదేరినాం. కరెక్ట్గా గుంతకల్కి వచ్చే లోపున 5 అయింది. 5 కల్లా వచ్చేసినాం. అక్కడ ఒక 1.5 అవర్ వేస్ట్ అయింది. ఆపినాం, చేసినాము. మేమైతే ఒక 4 కార్లో వచ్చేసి తప్పించుకొని వచ్చేసి 4 మంది గాయకులు ఇప్పుడు ట్రైన్ వస్తున్నారు. నైట్ అంతా మేలుకొని ఇప్పుడు 12 అవుతుంది ఎగ్జాక్ట్గా. 12 వరకు ట్రైన్లోనే మేలుకొని కూర్చొని వస్తున్నారు. వాళ్ళ ముఖ చిత్రాలు చూద్దాం ఎట్లున్నారు. మమ్మల్ని అయితే ఈ షీట్ అయితే కొడతారు, అది కంపల్సరీ. ఇప్పుడు ఏమైందంటే మేము ఏం మాట్లాడకూడదు. ఇప్పుడు సైలెంట్గా ఉండాలి. ఏదో సైలెంట్గా ఉంటుందా? ఫస్ట్ మనలో వస్తేనే కాఫీ తాగిపించదా తోలుకోపోవాలా, లేకపోతే అది కూడా మై మరిచేదానికి. అయినా మరసలే మా వాళ్ళు. ఎందుకంటే తిక్కనాయలని చేసి ఎక్స్ప్రెస్ ఉందని చెప్పి ప్యాసింజర్లకి ఇచ్చి పంపించారు. అది ప్రతి ఊరికాడ ఆపుకుంటూ వచ్చిందంట. లేట్ అయిపోయింది, చాలా ఇబ్బంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పుడు వస్తున్నారు. నేనేం అడుగుతానబ్బా, వాడు తడుకుంటే వాడికి చెంపలు అదరగొడతారు. చూద్దాం వాళ్ళది. మేము 5కి వచ్చి రూమ్ తీసుకొని గుంతకల్లో ఫుల్గా నిద్రపోయి ఇప్పుడు లేసి వచ్చినాం. వీళ్ళని పికప్ చేసుకొని ఇంకా డైరెక్ట్ జూట్ అనంతపూర్కే. ఒకసారి వీళ్ళ మగాలు చూద్దాం. గోవా ట్రిప్ ఇంతతో కంప్లీట్ అయిపోయింది. బాగా ఎంజాయ్ చేసాము. వ్లాగ్ చూడండి, ఎంజాయ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ ఎడిట్ చేసేది వాడే, ఏం చేస్తాడేమో చూద్దాము. సరే బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాము. వీలైతే తొందరలోనే కలుద్దాం మంచి వ్లాగ్. ఇంకప్పటి నుంచి వీడియోస్ ర్యాంప్ పాడిస్తాం. ఒక 4 days కొంచెం డిలే అయినాయి. రెస్ట్ తర్వాత సినిమా స్టార్ట్ అయ్యింది. వచ్చే కాలేస్తాం అనంతపూర్కి. ఫోన్ల మీద ఫోన్లు
వెనక ఇంకా గోవాలో సిమ్ములు పని చేయక సరిగ్గా కొంచెం డిలే అయ్యి చాలా మంది ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేకపోయినా సారీ ఏమనుకోద్దండి. ఇప్పటి నుంచి ర్యాంప్ ఆడిచ్చేద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సైన్ ఆఫ్, బాయ్ బాయ్ బాయ్. ముందుగా థ్యాంక్ యూ చిన్ను బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అసలుకి మాకు ఏ లోటు లేకుండా కారణం ఈ బ్రోనే. అసలుకి మేమేమో అనుకున్నాం కానీ మాకి సొంత తమ్ముళ్ళలాగా చూసుకున్నాడు. మాకి చూసారులే మీరే వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. పార్ట్నర్స్ కూడా కల్పిస్తున్నాను నన్ను విడిచిపెట్టి పోయినారు. చేయండి, బాగా చేయండి. వీడియోలో చూడండి, కామెంట్స్ లో బాగా మీరు చూసేసి ఇన్బాక్స్ లో కామెంట్ చేయండి. ఇది వీళ్ళు ఏమన్నాడో శివ చూసేసి ఫారినర్లు ఎవరితో ఫోటో మీరు ఆడ చూడండి వీడియో. బ్యాక్ సైడ్ మామూలే ఉంటారు అవ్వండి, బ్యాక్ సైడ్ కాదు, అది మీకు దాంట్లో కనిపిస్తుంది. ఓకే బాయ్ 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 బాయ్. వస్తున్నారు ఆడ మొగాలు చూడండి. గోకుల్గాడు తాత బన్నీ వేసుకున్నాడు, అదో కట్ బన్నీ. పిల్లికన్లో బాత్రూమ్ ఏంటాడు. మొగాలు చూడండి వేసుకుంటున్నాడు. గోకుల్గాడు చూడ బన్నీ మామూలు గుద్దర మొహం పెట్టుకున్నాడు. ఏడు పిల్లికన్నాడు. ఎవరు ఒక్కరు వచ్చిందా మీరు చచ్చిపోతాండ్రి. నేను కక్కినాపా, నేను ఒకసారి కక్కినది గ్రేట్. కక్కుతారని చెప్పిన కార్లో పోతే ఈ మంచి పేదలు పట్టుకున్నా ఈ మంచికి ఎరుగుతానే ఉన్నాడు. కార్ ఎక్కితేనే కార్ ఎక్కితేనే ఒక 30 కిలోమీటర్లు వచ్చినాము. నా సన్నగా పోన్నాను కదా, నా ఏమైతే చదువుతున్నా నన్ను సన్నగా పోన్నా కడుపులో తిప్పుతానని పనుకున్నాళ్ళే. ఈ వయసులోనే నువ్వు ఇట్లా కలంకి పెడితే ఇంకా నువ్వు పెద్దగా అయితే ఇంకా పెద్ద వాళ్ళకి కొంపలకి అంటించేస్తావు. ఆడ అంటించకూడదు బేట, సరేనా? నేను దేవుడు చెప్పినా విన్నాను, పక్కన కూర్చోను. రోజు చెప్పినాడు కాబట్టి పక్కన కూర్చొని వచ్చిన. నేను తోలితే నాకేం కాదు కారు. అస్సలు నాయన ర్యాంపులు ఆడిచ్చినాడు స్వామి. గోవా నుంచి జస్ట్ ఒక 6 గంటల్లో వచ్చినాం. జస్ట్ 6 గంటలు గుంతకల్కి 6 గంటల్లో వచ్చినాం. మామూలుగా ఒక్కోసారి 5 గంటలకే పెడతాడంట. 5 గంటల మూడు రాలే బ్రో.